శ్రీ సత్యసాయి జిల్లా గోపాలపురం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు చిరుతలు కనిపించాయి. పశువుల కాపరుల పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, చిరుత ఎక్కడ కనిపించినా సమాచారం అందించాలంటూ అటవీ అధికారులు దండోరా వేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోపాలపురం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు చిరుతలు కనిపించాయి. పశువుల కాపరులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఏరియాలో కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది. అక్కడ నుంచి చిరుత వచ్చినట్లుగా స్థానికులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమీప గ్రామాలకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా మహిళలు పొలాలకు వెళ్తూ ఉండగా చిరుత చూసినట్లుగా చాలా మంది ప్రత్యక్షాత్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి కొంత భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చిరుత సంచరించడం, అదేవిధంగా ఎప్పుడు గ్రామంలో పెట్టి దాడి చేస్తున్న దానిపైన పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానికంగా అంటే ఎవరు కూడా ఒంటరిగా సంచరించకండి, గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక తండోరా అంటే చాటింపు ప్రక్రియ కూడా అధికారులు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. చిరుత జాడ కనిపెట్టేందుకు, అదేవిధంగా చిరుత ఎక్కడున్న దానిపైన ఆచూకీ కనిపెట్టేందుకు పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసులు, స్థానికులు పూర్తి స్థాయిలో ఒక సెర్చ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. సమీప ప్రాంతంలో అంటే బుక్కపట్నం పరిసర ప్రాంతంలో కొంత అటవీ ప్రాంతం ఉంటే అక్కడి నుంచి ఆహారం కోసము లేకపోతే తాగునీటి కోసము గోపాలపురం సమీప గ్రామానికి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అందరూ సురక్షితంగా ఉండాలని అటవీ శాఖ అధికారులతో సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.